శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రజలందరికీ కూడా ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ 1 నియామక పత్రాలు దాదాపు 562 మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క పోరాటం, రాష్ట్ర వనరులు, రాష్ట్ర ప్రజల సంపద, ఆత్మగౌరవం, వీటితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఆనాటి యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పార్లమెంటులో బలం లేకపోయినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల కలల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక దశాబ్ద కాలం ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, ఆ ఉద్యోగాల ప్రస్తావన లేకుండా, దానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండానే ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల వయసు కూడా అయిపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నేను కానీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈత మంత్రిమండలి సభ్యులు కానీ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన పోరాటం చేశాం, చెప్పాం. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడాం, చట్టసభల్లో మాట్లాడాం. దశాబ్ద కాలం అయిపోతా ఉంది, పాపం వాళ్ళ వయసు అయిపోతా ఉంది. భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పోటీలో పాల్గొనటానికి పనికొచ్చే వయసు కూడా దాటిపోతా ఉన్నారు. కనీసం కనికరం ఉండాలా. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పదే పోరాటం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను చూస్తున్న నాతో అనేక సందర్భాలు ప్రత్యేకంగా కలిసినప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల అవసరాలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో కూడా అన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ప్రక్షాళన చేస్తున్నాం క్యాలెండర్ని ప్రకటిస్తున్నాం వాళ్ళు ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ చేసుకోవటానికి కావలసిన నిధుల్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిలీజ్ చేస్తూనే పోవాల్సిందే వాళ్ళ కోసమే అసలు ఈ రాష్ట్రం ఏర్పడింది అశ్రద్ధ చేయొద్దని చెప్పి ఏమాత్రం రాజకీయ సంబంధమైనటువంటి దాంట్లో చొప్పించకుండా బహుశా నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించి పూర్తిగా సభ్యుల్ని కూడా ట్రాన్స్పరెంట్గా నియమించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ని ప్రకటించడమే కాదు ఆ ఉద్యోగాలు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే చివరికి మీ రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే ఈ రోజు వరకు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ఒక వ్యవసాయ కూలికి సంబంధించిన బిడ్డడు ఒక పారిశుద్ధ కార్మికుల కుటుంబానికి సంబంధించిన పిల్లవాడు ఒక పంచర్లు వేసుకునే కుటుంబానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ ఓర్చి రూపాయి పోగేసి బిడ్డలను చదివిస్తే అందులోంచి వచ్చినట్టు అనేక మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పరీక్షల్లో మీరు పాస్ అయ్యి రాష్ట్ర ఏలటానికి పనికొచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఇవాళ నియామక పత్రాలు పొందుతూ ఉన్నారు అటువంటి తల్లిదండ్రులు గుండె లోతుల్లోంచి ఆనందం అటువంటి సామాజిక పరిస్థితుల్లోంచి ఇచ్చి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర సర్వీస్ ఎన్నికై ఈరోజు నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం మీ ఆనందాన్ని చూస్తూ సంతోషపడే మీ తల్లిదండ్రుల గుండె చప్పుళ్ళన్నింటినీ విని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు ఇదే కదా ఆనాటి యువతీ యువకులు ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతీ యువకులు ఉరికంబాలెక్కింది అగ్నికి ఆహుతైంది అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది వారి లక్ష్యాలు నెరవేరుస్తున్నందుకు ఆ నెరవేర్చే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేదవాడు దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన దాదాపు 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి వారందరూ ఈరోజు భూమి పూజ చేసుకొని ఇళ్ళు కట్టుకుంటూ ఉంటే ఆ పేదవాళ్ళు పడుతున్నటువంటి అనుభూతి ఆ పేదవాళ్ళ ఆనందాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సంతోషించిందో అదేవిధంగా ఈరోజు ఈ 562 మంది గ్రూప్ 1 పాస్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు
మీరందరూ పొందుతూ ఉంటే అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆనందపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబెట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల మేధస్సుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి సమానంగా పంచబడాలని, తద్వారా ఆనాడు కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి సామాజిక న్యాయం చేయాలని, తద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి సంకల్పమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సహచర మిత్రులు అందరూ చెప్పేది ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వనరులతో పాటు మానవ వనరులు కూడా అద్భుతమైనటువంటి మానవ వనరులుగా సానబట్టి ప్రపంచానికి అందించటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. తద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్య ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని, విద్య ద్వారా మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు గారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న 562 మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్తు. మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందల 10 పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టారు. అది చదవడం ద్వారా చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాధ్యత. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా